ఇలా కొంతమంది పైచాచిక ఆనందం పొంది పైచాచిక సంతోషంతో ఇష్టానుసారంగా ఇంకా ట్రోల్ చేస్తున్నారు, వాళ్ళ కుటుంబాన్ని కూడా ఇబ్బందులు గురి చేస్తున్నారు. వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి ఒక గొప్ప వ్యక్తి కోల్పోయిన తర్వాత తన భార్య ఏ విధంగా అయితే ఇబ్బంది పడుతుందో అందరికీ తెలిసిన విషయమే. అలానే ఇద్దరు ఆడపిల్లలు, ఒక ఆడపిల్ల కొంత ఇబ్బంది అంటే ఆరోగ్య సమస్యలు, ఇంకో ఆడపిల్ల ఆమెకు ఉన్నటువంటి సమస్యలు, ఇలా ఉన్నటువంటి శ్రమల దినంలో వాళ్ళు ఏ అయితే దేవుని నమ్ముకొని దేవుని సువార్తను ప్రకటించే క్రమంలో వాళ్ళకి జరిగేటువంటి ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి భయంకరమైనటువంటి ఇబ్బందులు, ఆ ఇబ్బందులు వాళ్ళని కావాలని ట్రోల్ చేసేటువంటి సందర్భంలో మానసికమైనటువంటి వేదన ఉంది. చాలా వరకు వివిధ రకాలుగా మాట్లాడుతాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఒక కుటుంబ పెద్ద ఆ కుటుంబానికి లేకుండా ఉంటే ఆ కుటుంబ భారం ఎంత భయంకరంగా ఉంటుందో, ఆ కుటుంబ పెద్ద ఆ కుటుంబానికి దూరంగా ఉంటే ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో, ఆ కుటుంబ పెద్ద శాశ్వతంగా ఆ కుటుంబానికి దూరంగా ఉంటే ఆ పరిస్థితులు ఎంత బాధగా ఉంటాయో చాలా వరకు దాదాపు అందరికీ తెలిసినటువంటిదే.